శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం, స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే మే 11వ తేదీ సోమవారం కుజుడు మేషరాశిలోకి రాగానే మీనరాశి వాళ్ళకి ఇది ద్వితీయ స్థాన సంచారం అవుతుంది. అంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు రావటం అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. అయితే ఆ 2వ స్థానము కుజుడి సొంతిల్లు అయింది. అలాగే మీనరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి కుజుడయ్యాడు. ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు, అది సొంతిల్లయింది. కాబట్టి వ్యతిరేక ఫలితాలు కొంచెం తక్కువగానే ఉంటాయి, పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. అదే అయితే ద్వితీయ స్థానంలో కుజుడు వచ్చాడు కాబట్టి అది ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం కాబట్టి మీనరాశి వాళ్ళకి మాటలో దూకుడు పెరుగుతూ ఉంటుంది. ఆ మాటలో వచ్చే దూకుడు కొద్దిగా తగ్గింపజేసుకోవాలి. ఆ మాట వల్ల దురుసుగా మాట్లాడటం, వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యామిలీలో కానీ, ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ అకారణంగా వేరే వాళ్ళతో చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దూకుడు మీనరాశి వాళ్ళు తగ్గించుకోవాలి. ఆ మాట అనేది ర్యాష్గా రాకుండా స్మూత్గా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది కుటుంబ స్థానం కాబట్టి ప్రధానంగా ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ధనస్థానం కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ అవ్వకుండా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. మీనరాశి వాళ్ళకి కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. ఎందుకంటే ద్వితీయ స్థానం మేషరాశి అవుతుంది. మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. వృశ్చిక రాశి కూడా అధిపతి కుజుడే, అది 9వ స్థానం అయింది, అంటే భాగ్యస్థానం. మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగ్యస్థానాధిపతి కుజుడయ్యాడు కాబట్టి భాగ్యస్థానం అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే స్థానం, ఆకస్మిక అదృష్టాన్ని కలిగింపజేసే స్థానం. భాగ్యాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకు వచ్చి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదృష్టాన్ని చేతి వరకు వచ్చిన దాన్ని అందుకోవాలంటే మీనరాశి వాళ్ళు స్మూత్గా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ స్థానం కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్లో వైఫ్తో జాగ్రత్తగా మాట్లాడాలి, హస్బెండ్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లైఫ్ పార్ట్నర్తో మెయిన్ జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో ఎవరితోనైనా సరే కలహాలు వచ్చే అవకాశం ఉంది, కానీ లైఫ్ పార్ట్నర్తో ఎక్కువ వస్తాయి. కీచులాటలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది, ఈగోకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకోండి. కానీ పెద్దగా దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు యోగించకపోయినా కూడా మీనరాశి వాళ్ళకి ఆ 2వ స్థానం అనేది మేషం అయింది కాబట్టి, కుజుడికి సొంతిల్లు, స్వక్షేత్రం అయింది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ తక్కువగానే ఉంటాయి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు సొంతింట్లో ఉండటం అనేది కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ మాట అదుపులో ఉంటే మాత్రం గొడవలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. రావాల్సిన అదృష్టాన్ని కూడా లాస్ట్ మూమెంట్లో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది.
కుజుడిచ్చే ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే మీనరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు.
ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం, ఓం స్కందాయ నమః, లేదా నరసింహస్వామి మంత్రం, ఓం నమో నారసింహాయ. వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.